నమస్తే, నా పేరు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఎట్ అమోర్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. రేడియేషన్ థెరపీ ప్లాన్ చేసుకున్న తర్వాత రకరకాల స్టెప్స్ గురించి ముందుగా ఇమేజింగ్, ఇందాక చెప్పుకున్నట్టు సిటీ, ఎంఆర్ఐ, పెట్ సిటీ చేసి పేషెంట్ ఇమేజింగ్ని తీసుకుంటాం. పేషెంట్ ఇమేజింగ్ తీసుకున్న తర్వాత పేషెంట్ని ఒక పర్టికులర్ పొజిషన్లో, ఎందుకంటే రోజు అదే రీజన్కి రేడియేషన్లో ఉండాలి కాబట్టి ఒక పర్టికులర్ పొజిషన్లో పండుకోబెడతాం. దీన్ని మనం పొజిషనింగ్ అంటారు. అలా ఒక్కటే రీజన్లో పండుకోవటానికి ఇమ్మొబిలైజేషన్ డివైజెస్, మాస్క్స్ లాంటివి యూజ్ చేస్తాం. దాని తర్వాత అదే పొజిషన్లో ప్రతిరోజు ఉండటానికి మార్కింగ్ అంటే చేయటం జరుగుతుంది. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఇది కంప్యూటర్లో ఎక్కడ రేడియేషన్ ఇవ్వాలి, ఎక్కడ రేడియేషన్ ఇవ్వద్దు అని రేడియేషన్ ఆంకాలజిస్ట్ కాంటూరింగ్ చేయటం అనేది జరుగుతుంది. కాంటూరింగ్ చేసిన తర్వాత ఎంత రేడియేషన్ ఇవ్వాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ఈ రేడియేషన్ ఇవ్వటానికి సంబంధించిన ప్లాన్ డెవలప్ చేయటం అనేది జరుగుతుంది. యూజువల్గా ఈ ప్లాన్ మెడికల్ ఫిజిసిస్ట్ చేస్తాడు. అలా ప్లాన్ చేసిన తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ ప్లాన్ అప్రూవల్ చేస్తుంటాడు. ప్లాన్ అప్రూవల్ చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్ని మొదటి ఇమ్మొబిలైజేషన్ చేసిన తర్వాత ఏ పొజిషన్లో ఉన్నారో అదే పొజిషన్లో పండుకోబెట్టి బీమ్ డెలివరీ, యూజువల్గా ఇప్పుడు లీనియర్ యాక్సిలరేటర్ ద్వారా ఐదర్ 3D-CRT లేదా IMRT లేదా VMAT, SBRT, SGRT టెక్నిక్లతోని బీమ్ డెలివరీ చేయటం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతి వారం పేషెంట్కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం రేడియేషన్ ఇచ్చే ఇంకో పద్ధతి గురించి మాట్లాడదాం. దాన్నే బ్రాకీ థెరపీ. బ్రాకీ అంటే నియర్, థెరపీ అంటే ట్రీట్మెంట్. ఇందాక మనము బయట నుంచి బాడీ లోపలికి రేడియేషన్ ఇవ్వటం గురించి మాట్లాడాం. బ్రాకీ థెరపీ అంటే రేడియేషన్ ఎమిటింగ్ సబ్స్టెన్స్ని బాడీ లోపలికి పంపించి రేడియేషన్ ఎమిట్ చేయటం అనేది జరుగుతుంది. ఇది యూజువల్గా గర్భాశయ ముఖ్య ద్వార క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో యూజ్ జరుగుతుంది. ఎందుకు బ్రాకీ థెరపీ యూజ్ చేయటం జరుగుతుందంటే బ్రాకీ థెరపీ అన్నది చాలా తీవ్రమైన, దాదాపు 10 రెట్లు ఎక్కువ ఉన్న రేడియేషన్ని కేవలం క్యాన్సర్ ఉన్న ప్రదేశంలో మాత్రమే ఇచ్చి వేరే ప్రదేశంలో ఇవ్వకుండా చేసే అవకాశం కల్పిస్తుంది. ఇలా కల్పించే విధానాన్ని బ్రాకీ థెరపీ అంటాం.